అందరికీ శుభ సాయంత్రం. ఈరోజు నాకు వచ్చిన గొప్ప అవకాశం బిజినెస్ ప్రజెంటేషన్ ఇవ్వడం. మళ్ళీ ఈ అవకాశం 3 or 4 yearsకి మాత్రమే వస్తుంది. ఎందుకంటే రౌండ్ రాబిన్లో ఎవ్రీ మంత్ ఒక 4-5 ప్రజెంటేషన్ ఇస్తే మళ్ళీ మనం తిరిగి ప్రజెంటేషన్ ఇవ్వడానికి ఒక 5 సంవత్సరాలు పడుతుంది. సో నేనేం చేశానంటే ఈరోజు నా గురించి నేను ఎక్కువ చెప్తాను ఎలాగో, బట్ నా కస్టమర్స్ కూడా నా గురించి చెప్తే బాగుంటుంది, నేను ఇచ్చే సర్వీసెస్ గురించి అని ఒక 2-3 కస్టమర్స్ నేను నా చాలా వెరీ ప్రీమియం కస్టమర్స్ని ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళు ఎవరో కూడా నేను మీకు ఇప్పుడు చెప్తాను. నాకు రోటరీ అంటే పిచ్చండి. నా లైఫ్ని రోటరీ ముందు రోటరీ తర్వాత లాగా 2గా విభజించుకున్నా నేనే. రోటరీ ద్వారా నాకు ఫైనాన్షియల్గా బెనిఫిట్ లాంటిది అట్లాంటిది ఏమీ జరగకపోయినా నా లైఫ్లో ఒక కంపాషన్, మనకి జీవితంలో మనం పుట్టినందుకు ఏదో ఒకటి చేయాలన్న ఒక తాపత్రయం ఉంటుంది కదా, ఆ కంపాషన్ ఇదంతా నేను రోటరీ ద్వారానే నేను నెరవేర్చుకున్నాను. మన గురజాడ అప్పారావు గారు ఎప్పుడో చెప్పారు, దేశం అంటే మట్టి కాదో ఈ దేశం అంటే మనుషులై. అది రోటరీలో ఎగ్జాక్ట్గా ఈ మానవాళికి ఈ సమాజానికి కేవలం రోటరీ ద్వారానే మనం సేవ చేస్తున్నాం. అందుకే మీ అందరూ అంటే నాకు ఇష్టం. మీకోసం ఒక స్లైడ్. థ్యాంక్ యూ. సో మనందరం ఇక్కడ ఈరోజు కలిసి ఉన్నామంటే దానికి మూల కారణం రోటరీ. రోటరీనే మనల్ని అందరినీ కలిపింది. సో రోటరీలో నాకు మంచి బాండింగ్స్ ఏర్పడ్డాయి, మంచి స్నేహితులు దొరికారు. గత 2013లో నేను మెంబర్గా రోటరీలో నా జర్నీ స్టార్ట్ చేశాను. సో ఆల్మోస్ట్ ఒక పుష్కర కాలం గడిచింది ఇక్కడే. నా ఫస్ట్ బిజినెస్ అండి ఐస్పై 2007లో స్టార్ట్ చేశాను. సో దిస్ ఇస్ బేసికల్లీ ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ ఇంటిగ్రేషన్, అంటే CCTV దీనికి సంబంధించింది. నేను డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి 2001లో నేను గ్రాడ్యుయేట్ అయ్యాను. సో తర్వాత నేను ఐ స్టార్టెడ్ మై కెరియర్ విత్ రిలయన్స్ ఇన్ఫోకామ్ యాజ్ ఎ సేల్స్ ఎగ్జిక్యూటివ్. తర్వాత నేను VSNL అంటే తర్వాత టాటా కొనుక్కుంది VSNLని. టాటాలో కూడా నేను సేల్స్ ఎగ్జిక్యూటివ్గా చేశాను. HDFCలో ఇక్కడే వల్లూరు కాంప్లెక్స్లో ఉండేది HDFC బ్యాంకు. క్రెడిట్ కార్డ్స్కి డెప్యూటీ మేనేజర్గా నేను పనిచేసి అక్కడే రిజైన్ చేసి ఐ స్టార్టెడ్ దిస్ బిజినెస్ ఇన్ 2007. 2007 నుంచి నేను ఇదే బిజినెస్లో ఉన్నాను. దిస్ ఈజ్ మై ఫస్ట్ బిజినెస్. సో యాజ్ అన్ ఎంప్లాయీ కస్టమర్స్కి సర్వీస్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ సర్వీస్ ఇండస్ట్రీలోనే నేను నా వ్యాపారాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో బేసికల్లీ ఎలక్ట్రానిక్ సెక్యూరిటీలో CCTV, బయోమెట్రిక్స్ అండ్ యాక్సెస్ కంట్రోల్, బర్గ్లర్ అలారం, ఫైర్ డిటెక్షన్, ఇంటర్కమ్, EPIBX ఇట్లాంటి ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ. అదే టైంలో టెక్నాలజీ సొల్యూషన్స్లో క్యాంటీన్ మేనేజ్మెంట్ సొల్యూషన్ మన విలాన్ చంద్రశేఖర్ గారికి చిలుకలూరుపేటలో ఒక పెద్ద యూనిట్ ఉందండి, స్పిన్నింగ్ మిల్ ఉంది. అక్కడ 150 నుంచి 200 మెంబర్స్ ఉన్నారు ఎంప్లాయీస్. సో ఆయన నన్ను ఒక సొల్యూషన్ అడిగారు. మా ఎంప్లాయీస్ రోజు వస్తారు, వాళ్ళకి టోకెన్ లాగా ఇవ్వాలి మా క్యాంటీన్లో. ఆ టోకెన్ ఇస్తే గనక వాళ్ళకి అక్కడ కొన్ని ఐటమ్స్ పెట్టుంటాయి, ఒక 3-4 టిఫిన్ ఐటమ్స్ పెట్టుంటాయి. ఆ టిఫిన్ ఐటమ్ తీసుకొని వెళ్ళాలని. సో నేను ఆ ఇన్స్టాల్డ్ ఫేస్ రీడర్, అందరినీ ఫేస్ రీడర్లో ఎన్రోల్ చేశాను. ఒక ప్రింటర్ పెట్టాను. ఎప్పుడైతే ఎంప్లాయీ ఫేస్ రీడర్ ముందుకెళ్ళాడో వెంటనే ప్రింటర్లో టోకెన్ వచ్చేస్తుంది. రెండోసారి మళ్ళీ వెళ్తే రాదండి, ఒక్కసారే వస్తుంది టోకెన్. అది రోజుకి కానీ రోజుకి 2 సార్లు కానీ, మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి, అట్లాగే షిఫ్ట్ అనుకోండి 8 hours షిఫ్ట్కి ఒకటి. సో ఆ టోకెన్ తీసుకొని ఎంప్లాయీ వెళ్తాడు, అక్కడ ఏం కావాలో కొనుక్కొని తను వెళ్ళిపోతాడు. ఆ టోకెన్ ఏ ఎంప్లాయీ అయితే వచ్చిందో వాళ్ళన్నీ ఫైల్ చేసుకుంటారు. సో ఇలాంటి సొల్యూషన్ ఒకటి ఇచ్చాను. తర్వాత ట్రిప్ మేనేజ్మెంట్ సొల్యూషన్ అండి.
మన తెలంగాణలో మణుగూరులో బ్యాట్ అని ఒక కంపెనీ ఉంది. వాళ్ళు కోల్ మైన్స్ ని చేస్తారు. కోల్ తీయడానికి ముందు ఒక 100 అడుగుల వరకు మట్టి తవ్వాలండి. మట్టి తవ్వాలంటే పెద్ద పెద్ద క్యాటర్పిల్లర్ వెహికల్స్ ఉంటాయి. సో ఈ క్యాటర్పిల్లర్ వెహికల్స్ మట్టిని తీసుకొని ఆ పక్కనే ఒక చెరువు లాగా ఉంది, ఆ చెరువులో మట్టి వేయాలి. సో వాళ్ళకి 3 రూట్స్ ఉన్నాయి ఈ మట్టిని తీసుకెళ్ళడానికి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే 3 రూట్స్ లో 3 మనుషుల్ని 3x3 షిఫ్టుల్లో అంటే 9 మంది 3 షిఫ్టుల్లో పెట్టి ట్రిప్స్ కౌంట్ చేస్తున్నారు. నేనేం చేశానంటే 3 వైపున RFID రీడర్స్ పెట్టాం. ఆ వెహికల్ కి RFID ట్యాగ్ పెట్టాం. ఎలా అయితే ఇప్పుడు మన వెహికల్ పాస్ అవుతుంటే ఎక్కడ మన టోల్ గేట్ లో ఆటోమేటిక్ గా రీడ్ అవుతుందో ఫాస్ట్ ట్యాగ్, అలాంటి సొల్యూషన్ నేను 10 years క్రితమే వాళ్ళకి ఇచ్చానండి. సో ఇక్కడ మ్యాన్ పవర్ 0 అయిపోయింది. ఈ డేటా అంతా ఒక వైర్లెస్ ట్రాన్స్మిషన్ పెట్టి వాళ్ళ ఆఫీస్లో మేము పుష్ చేసాం. సో అది ట్రిప్ మేనేజ్మెంట్ సొల్యూషన్ అండి. తర్వాత బూమ్ బ్యారియర్స్, మన అపార్ట్మెంట్లోకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు గేటెడ్ కమ్యూనిటీస్లో బూమ్ బ్యారియర్స్ పెడతాం, అలాంటివి చేస్తున్నాం. ఆటో గేట్ మన పాస్ ప్రెసిడెంట్ అనిల్ బాబు గారికి పెట్టాం. పెట్టి కూడా more than 10 years అయినట్టుంది, ఇంతవరకు కంప్లైంట్ లేదు లక్కీగా. సో దట్స్ ఎ వెరీ గుడ్ సైన్. నెట్వర్కింగ్ సొల్యూషన్స్ ఇవన్నీ చేస్తా ఉన్నాం మేము. ఇవి కాకుండా సిగ్నల్ బూస్టర్స్ పెట్టామండి. నీట్ పీజీకి మేము సిగ్నల్ బూస్టర్స్ మొబైల్ జామర్స్ పెట్టాం, మొబైల్ జామ్ పని చేయకుండా ఉండడానికి. సిగ్నల్ బూస్టర్స్ చాలా చోట్ల పెట్టాం. మన పాస్ ప్రెసిడెంట్ శరత్ గారు ఒమేగా హాస్పిటల్లో చేస్తున్నారు. బేస్మెంట్ 2లో అసలు కంప్లీట్ 0 కనెక్టివిటీ. సో మేము మొబైల్ బూస్టర్ పెట్టి యాంటీనా పెట్టి బేస్మెంట్ 2లో కూడా వాళ్ళకి కనెక్టివిటీ వచ్చేలాగా మనం చేసాం. వైఫై కెమెరాస్, హోమ్ కెమెరాస్ అండి. 2000 రూపాయలతో ఒక కెమెరా పెట్టుకుంటే మన ఇంట్లో ఏం జరుగుతుందో యాక్టివిటీ డైరెక్ట్ గా మన మొబైల్లో చూడొచ్చు. అట్లాంటి వైఫై కెమెరాస్ పెట్టాం. సోలార్ కెమెరాస్, మనం పెద్ద పెద్ద ఫార్మ్స్ లో ఫీల్డ్స్ లో అసలు ఎక్కడ పవర్ తో సంబంధం లేకుండా సోలార్ కెమెరాస్ మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అట్లాగే దాన్ని మన మొబైల్లో రిమోట్ లాగా 4G సిమ్ ఒకటి వేసుకొని మొబైల్లో చూసుకోవచ్చు. పర్సనలైజ్డ్ సర్వీస్, ఎక్స్పర్ట్ టీమ్, ఎన్హాన్స్డ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్. హైదరాబాద్ లో ఒక కస్టమర్ కి 250 అవుట్లెట్స్ చేశానండి. ఆయనకి సింగిల్ కస్టమర్, దేర్ ఇంటూ రీటైల్ MBO మల్టీ బ్రాండ్ అవుట్లెట్స్ లో ఉన్నారు వాళ్ళు. పెపే జీన్స్, అడిడాస్, రీబాక్, లివైజ్ ఇలాంటి అవుట్లెట్స్ అన్ని ఎంటైర్ సౌత్ ఇండియా, తర్వాత బాంబేలో కొన్ని ప్లేసెస్ 250 అవుట్లెట్స్ చేసి వాళ్ళకి ఒక కంట్రోల్ రూమ్ సెటప్ చేసి ఇచ్చాను. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 8 members ని ఎంప్లాయీస్ ని పెట్టుకొని 8 టీవీలు పెట్టుకున్నారు. ఎవ్రీ డే ఆ ఎంప్లాయీస్ లేడీస్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ లేడీస్, వాళ్ళు కూర్చొని ఎవ్రీడే మార్నింగ్ 10 o'clock కి మొత్తం ఓపెన్ చేసి వాళ్ళని స్టోర్ కి కాల్ చేసి కెమెరా ముందుకు వచ్చి నిలబడమంటారు. సో కెమెరా ముందు వాళ్ళు అటెండెన్స్ చేసుకుంటారు. అటెండెన్స్ తర్వాత వాళ్ళు మళ్ళీ సడన్ గా మానిటరింగ్ అవన్నీ చేస్తూ ఉంటారు, అసలు వీళ్ళు ఉన్నారా లేదా అని. సో అదొక మంచి సొల్యూషన్ నేను వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే 250 అవుట్లెట్స్ ఉన్నప్పుడు ఇది మ్యాన్ మేనేజ్మెంట్ చాలా కష్టం అయిపోతుంది. ఇట్స్ వెరీ ఇంపాసిబుల్. అలాంటిది నేను హైదరాబాద్ లో ఖైరతాబాద్ లో వాళ్ళ ఆఫీస్ ఉంది, హెడ్ ఆఫీస్, అక్కడ చేసి ఇచ్చాను. లాస్ట్ 18 years నుంచి నాకు కస్టమర్స్ ఉన్నారండి. ఇప్పుడు కూడా నేను అదే కస్టమర్స్ కి నేను సర్వీస్ ఇస్తా ఉన్నాను. అండ్ నాకు విలాన్ చంద్రశేఖర్ గారికి అబౌట్ వాళ్ళ ప్లాంట్ లో పెట్టాను, అది కాకుండా వాళ్ళ అవుట్లెట్స్ లో పెట్టాను. విజయవాడలో ఒక 3 యూనిట్స్ ఉన్నాయి ఆయనకి. 3 యూనిట్స్ లో అబౌట్ 200-250 కెమెరాస్ పెట్టామండి ఇప్పటికి, క్యాంటీన్ మేనేజ్మెంట్ కాకుండా. అలాగే చిలుకలూరుపేటలో బయోమెట్రిక్స్ ఫేస్ రీడర్ అటెండెన్స్ సిస్టమ్ కూడా పెట్టాం. ఫేస్ రీడర్ ఎలా అంటే 2 meters ముందు నుంచే క్యాప్చర్ చేస్తుంది ఇమేజ్. సో ఆటోమేటిక్ గా అటెండెన్స్ పడిపోద్ది. ఇంతకు ముందు ఎలా ఉండేదంటే తంబు పెట్టేవాళ్ళు, తంబు మీద ఒక ప్రిజం ఉంటుంది. ఆ ప్రిజం ఏం చేస్తుందంటే కొంతమందికి అరిగిపోయి ఉంటాయి, ఎస్పెషల్లీ దోస్ హూ ఆర్ ఇన్ టు లేబర్ వర్క్స్. కొంచెం వాళ్ళకి ఈ థంబ్స్ ఇవన్నీ ఫింగర్ ప్రింట్స్ అరిగిపోయి ఉంటాయి, సరిగ్గా పనిచేయవు. సో అందుకని ఫేస్ రీడర్ పెట్టాం. ఇట్స్ అ వెరీ బెస్ట్ సొల్యూషన్ ఫేస్ రీడర్. 2 meters నుంచే వాళ్ళకి అటెండెన్స్ పడిపోతుంది. తర్వాత ఇండియన్ టెర్రైన్ షోరూమ్స్ ఇప్పుడు ఒక 10 showrooms చేస్తున్నానండి. సతీష్ గారు అని ఆయన్ని కూడా నేను రమ్మన్నాను, బట్ సమ్ బిజీగా ఉన్నట్టున్నారు. ఆంధ్ర అండ్ తెలంగాణ 10 showrooms వాళ్ళు చేస్తున్నాను. తర్వాత మీకు అందరికీ తెలుసు, బేకర్స్ ఇన్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ఫస్ట్ బేకరీ ఇన్ విజయవాడ, ఆల్మోస్ట్ పైనీర్ అనుకోవచ్చు. నా కస్టమర్ బాబీ గారు వచ్చారు. బాబీ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యాక్సెప్టింగ్ మై ఇన్విటేషన్ అండ్ కమింగ్ హియర్. ఒక్కసారి మీరు వచ్చి మీకు నేను సర్వీస్ ఎలా ఇస్తున్నానో చెప్పాలని నా రిక్వెస్ట్ అండి. నా పేరు పట్టాభి అండి. నేను బేకర్స్ ఇన్ మేనేజింగ్ డైరెక్టర్. సునీల్ గారు నాకు లాస్ట్ 15-20 years నుంచి తెలుసు. ఆయన నాకు మంచి ఫ్రెండ్. మేము ఎక్కడన్నా ఏదన్నా అవుట్లెట్ పెట్టాలనుకుంటే అసలు సెక్యూరిటీ సిస్టమ్స్ గురించి అయితే ఆయన్ని మా ట్రబుల్ ఫ్రీ అనమాట. ఆయనకి మాకు ఇది కావాలి అంటే ఇంకా దాన్ని అరేంజ్ చేసి పెడతారు. ఏ రకమైన ప్రాబ్లమ్స్ కానీ ఏది లేదు. ఒకవేళ ఏదన్నా ఉన్న సర్వీస్ చాలా ఈజీగా ఒక గంటన్నరలో సాల్వ్ చేసేసి వెళ్తారు. ఒకవేళ లేదు ఏదన్నా కెమెరా పాడైంది అన్నారు అనుకోండి, దాన్ని రీప్లేస్ చేసేసి వెళ్ళిపోతుంటారు. ఈ మంచి విషయం తన గురించి చెప్పడానికన్నా సరే ఈరోజు నేను స్టేజ్ మీదకి వచ్చి ఆయన గురించి చెప్తున్నాను.
బాబీ గారు తొందరగా ఎక్కడికి రారండి, సో నేను అడిగానని వచ్చారు బాబీ గారు. చాలా థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అలాట్ బాబీ గారు. తర్వాత ముందు స్లైడ్, నేను కొలాబరేట్ అయ్యానండి బుక్ మై సర్వీస్తో. బుక్ మై సర్వీస్ నుంచి నాకు కాల్స్ వస్తున్నాయి. ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ బుక్ మై సర్వీస్ ఇస్ ఫౌండెడ్ మై వెరీ బెస్ట్ ఫ్రెండ్ బెల్లంకొండ శ్రీనివాస్. సో బుక్ మై సర్వీస్ చాలా రిలయబుల్గా ఉంది, పేమెంట్ కూడా చాలా ఇన్స్టంటేనియస్గా అయిపోతుంది. వెన్ సంబడి కాల్స్ బుక్ మై సర్వీస్, వెంటనే నాకు నోటిఫికేషన్ వస్తుంది. నేను నోటిఫికేషన్ చూసుకొని యాక్సెప్ట్ చేసి మా టెక్నీషియన్ని పంపిస్తాను. టెక్నీషియన్ ఏదైతే కాల్ ఉందో సర్వీస్ కానీ ఇన్స్టలేషన్ కానీ అది ఫినిష్ చేసి వెంటనే కస్టమర్ దగ్గర ఇంత పేమెంట్ అనగానే పేమెంట్ కూడా స్పాట్ లో అయిపోతుందండి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. బెల్లంకొండ శ్రీనివాస్, ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ వే టు గో సైట్. అండ్ దిస్ ఇస్ మై ఈమెయిల్ ఐడి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐస్పై. మోర్ ప్రెజెంటేషన్స్. నెక్స్ట్ ప్రెజెంటేషన్ ప్లీజ్. నేను 3-4 years క్రితం ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు అండి, నాది లాస్ట్ ప్రెజెంటేషన్, చాలా మంది రాలా. అప్పుడు జాజుభాయ్ చెప్పాడు, సునీల్ డోంట్ వర్రీ, ఐ విల్ గివ్ యూ వన్ మోర్ ఛాన్స్. ఐ కుడెంట్ గెట్ ఎ ఛాన్స్, బట్ దిస్ టైమ్ దిస్ ఇస్ మై డే. థ్యాంక్ యూ. యా ప్లీజ్. సో దిస్ ఇస్ ఐడియా అండి. దిస్ ఇస్ మై న్యూ బిజినెస్ అనుకోవచ్చు. ఒక 3 ఏళ్ల క్రితం స్టార్ట్ చేశాను. సో ఈ బిజినెస్లో ఎట్లా, నేను మహీంద్రా MRHFL అని మహీంద్రా రూరల్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ అని చెప్పేసి ఒక కంపెనీ ఉందండి. వాళ్ళు ఏం చేస్తారంటే రూరల్లో ఉన్న ఫార్మర్స్కి, రైతులు, తర్వాత అట్లాగే రూరల్ బేస్కి వాళ్ళు ట్రాక్టర్స్ ఇస్తారు, వాళ్ళకి ఇంటికి రుణాలు ఇస్తారు, ఇలాంటి చాలా చేస్తూ ఉంటారు. దే హ్యావ్ ఎ వెరీ బిగ్ ఎంప్లాయీ బేస్. సో ఈచ్ ఆఫీస్ వచ్చేసి వాళ్ళకి 250 ఎంప్లాయీస్ ఉంటారు. విజయవాడకి 250, వైజాగ్ 250, ఖమ్మం 250, అట్లా ఆంధ్ర అండ్ తెలంగాణ కలిపి వాళ్ళకి they have about 1,000+ ఎంప్లాయీస్. ఈ 1,000+ ఎంప్లాయీస్కి నేను టీమ్ బాండింగ్ యాక్టివిటీస్ చేయడానికి నేను మహీంద్రా MRHFLతో నేను టైఅప్ అయ్యాను. ఐ హావ్ డన్ వెరీ బ్యూటిఫుల్ యాక్టివిటీస్ అండి, అండ్ దే లవ్డ్ ఇట్. దీస్ ఆర్ సమ్ ఆఫ్ మై కస్టమర్స్. నేను టీవీఎస్కి నేను వెండర్గా ఉన్నాను, మహీంద్రా హోమ్ ఫైనాన్స్కి, VOC ఆటోమోటివ్స్, మహీంద్రా, స్పెన్సర్స్, IDFC, హిందుస్థాన్ యూనిలీవర్ అండ్ ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరర్స్, వీళ్ళందరికీ నేను వెండర్గా నేను ఈవెంట్స్ చేస్తున్నానండి. కార్పొరేట్ ఈవెంట్స్, వెడ్డింగ్, సోషల్ ఈవెంట్స్, డెస్టినేషన్ ఈవెంట్స్, నాన్ ప్రాఫిట్ ఈవెంట్స్, స్పోర్ట్స్ అండ్ రిక్రియేషనల్ ఈవెంట్స్, కల్చరల్ అండ్ కమ్యూనిటీ ఈవెంట్స్, ఎంటర్టైన్మెంట్ ఈవెంట్స్, ఇలాంటి ఈవెంట్స్ అన్నీ మేము చేస్తున్నాం అండి. వీ హ్యావ్ బీన్ డూయింగ్ ఇట్. వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఎక్స్పర్టీస్ ఇన్ దిస్ ఫీల్డ్. తర్వాత బడ్జెట్ మేనేజ్మెంట్ కానీ కస్టమర్ బడ్జెట్ని బట్టి మేము ప్లాన్ చేస్తాం. టైం చాలా సేవ్ అవుతుంది. తర్వాత వెండర్ రిలేషన్షిప్స్, మాకు చాలా మంచి స్ట్రాంగ్ వెండర్ రిలేషన్షిప్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు బెలూన్ డెకరేషన్ కావాలి రేపు మార్నింగ్కి, ఇప్పటికిప్పుడు నేను బెలూన్ డెకరేషన్ చేయించి మీకు, అంటే లైక్ చిన్న ఎగ్జాంపులే చెప్తున్నా, అది పెద్ద గొప్ప విషయం కాదు. సో ఇట్లాంటివన్నీ మేము చేయగలుగుతాం. సో ఈవెన్ కాన్సెప్ట్ అండ్ డిజైన్, వెన్యూ సెలెక్షన్, లాజిస్టిక్స్ మేనేజ్మెంట్, వెండర్ కోఆర్డినేషన్, ఆన్సైట్ మేనేజ్మెంట్, ఇట్లాంటివన్నీ మేము హ్యాండిల్ చేస్తామండి. సో వై చూస్ ఐడియా అంటే అటెన్షన్ టు డీటెయిల్ అండి, ప్రిసిషన్ ఎక్కువ ఉంటుంది. సో నేను ఐ టేక్ కేర్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో రిలయబుల్ నెట్వర్క్ ఉంది మాకు. క్రియేటివ్ సొల్యూషన్స్ అంటే లెట్ మీ టెల్ యూ, నేను ఐఎమ్ వెరీ గుడ్ అట్ డిజైనింగ్. నేను డిజైనింగ్ అది చాలా ప్రొఫెషనల్గా నేనే చేస్తాను. నాకు ఒక టీం ఉంది, డిజైన్ టీం ఉంది. సో నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని మాత్రం నేను చెప్పగలను. అండ్ క్లయింట్ సెంట్రిక్ అప్రోచ్ ఉంటుందండి. మీకు చెప్పాను, నేను సర్వీస్ ఇండస్ట్రీలో ఫర్ ద లాస్ట్ 25 years ఉన్నాను. సో క్లయింట్ సెంట్రిక్ అప్రోచ్, బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ డెలివరబిలిటీ అండి. ఏది మనం ఏం చేసినా అండి, ఆ టైమ్లీ డెలివరబిలిటీ లేకపోతే ఏది చేసినా వేస్టేజ్. సో వీఆర్ స్టిక్ టు ఆల్ దీస్ పాయింట్స్. నెక్స్ట్. సో ఇనీషియల్ కన్సల్టేషన్, కాన్సెప్ట్ డెవలప్మెంట్, డీటెయిల్ ప్లానింగ్, వెండర్ కోఆర్డినేషన్, వీటన్నిటితో ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్. దిస్ ఈజ్ అ షోరూమ్ లాంచ్ అండి. మేము మొన్న రీసెంట్గా 6th May 2025లో షోరూమ్ లాంచ్ చేశాము. ఆటోమోటివ్స్ మ్యానుఫ్యాక్చరర్స్ ప్రైవేట్ లిమిటెడ్ది మహీంద్రా షోరూమ్ అండి, కొత్త షోరూమ్ ఎన్కేపాడ్లో. దిస్ హ్యాస్ క్రియేటెడ్ బజ్ ఆల్ ఓవర్ ఇండియా. ఈ షోరూమ్ లాంచ్ గురించి అయితే మహీంద్రాలో ఒక రేంజ్ ఆఫ్ బజ్ వచ్చింది. ఆల్ డీలర్షిప్స్ అందరూ దీని గురించే మాట్లాడుకున్నారు, ఎంత బాగా చేశారు మీరు అని చెప్పి. దీని గురించి ఒక చిన్న ఇది.
ఇది షోరూమ్ లాంచ్ అండి. దీన్ని ఒక చిన్న క్లిప్ చేసి మేము వాళ్ళకి షేర్ చేయడం జరిగింది. స్పెషాలిటీ ఏంటంటే ఏదైనా సరే కస్టమర్ మీట్ అవ్వనివ్వండి, చిన్న షోరూమ్ లాంచ్ అవ్వనివ్వండి, ఎనీ మీట్, ఐ మేక్ ఏ ప్రజెంటేషన్ అండ్ గివ్ ఇట్ టు ద కస్టమర్ సో దట్ కస్టమర్ విల్ మేక్ ఏ ప్రాపగాండా ఇన్ దేర్ ఓన్ గ్రూప్స్ అట్లాగా చేస్తూ ఉంటారు. సో అనదర్ ఇదొక రిసెప్షన్ చేసామండి. కస్టమర్ వాంటెడ్ దిస్ రిసెప్షన్ టు మేక్ ఇట్ ఇన్ ఏ వెరీ ఓపెన్ గ్రౌండ్. ఓపెన్ గ్రౌండ్లో నాకు రిసెప్షన్ కావాలంటే ఆ గ్రౌండ్ ఎవరిదో కనుక్కొని వాళ్ళతో మాట్లాడి ఒప్పించి, ఆయన హీ వాజ్ నాట్ రెడీ టు గివ్ ద గ్రౌండ్, బట్ నేను ఆయన ఒప్పించి ఇట్లాగా ఈయన ఇష్టపడుతున్నాడు, వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉంది గ్రౌండ్, ఇక్కడ చేయాలండి అని అక్కడే సెటప్ వేసాం. ఇది గోవా ఈవెంట్ అండి. మొన్న మేము మళ్ళీ 5th నుంచి 7th వరకు గోవాలో అవార్డ్స్ నైట్ చేసాం. సో దట్ ఈస్ దిస్. అదే బాత్రూమ్ చేస్తే అది కూడా లేకుండా చేసేవాడు. రష్యన్ డాన్సర్స్ని పెట్టాము. వి ఎంగేజ్డ్ ఆల్ ద ఎంప్లాయీస్ హూ కేమ్ ఓవర్ దేర్. దెర్ ఈజ్ నో అబ్సీనిటీ, దెర్ ఈజ్ నో వల్గారిటీ అండి. చాలా నీట్ అండ్ క్లీన్గా చేసాం. థ్యాంక్ యూ సునీల్. ఫ్రెండ్స్, జాజుభాయ్ లాస్ట్ స్లైడ్. సో ఒక్కసారి పాజ్. ఇది దిస్ ఎక్స్ప్లెయిన్స్ మీ హూ ఐ ఆమ్ టు యూ. నేను అసలు ఎవరు, నేనేం చేస్తున్నాను, ఈ స్లైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి. ఇప్పుడు నేను చెప్పిన రెండు నా బిజినెస్ గురించి, ఇది నా గురించి. పొగడరాని తల్లి భూమి భారతిని, నిలపరాని జాతి నిండు గౌరవము. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. రాయప్రోలు మాట, సినారే పాట, కరీంనగర్ నుంచి కొలంబస్ వరకు, నూజివీడు నుంచి న్యూజెర్సీ దాకా, చార్మినార్ నుంచి టైమ్ స్క్వేర్ వరకు, ఎత్తిపోతల నుంచి నయగారా దాకా, ఉత్తర అమెరికా మొత్తం దశ దిశలా అనేక రంగాలలో వివిధ వృత్తులలో స్థిరపడ్డ ప్రతి ఒక్క తెలుగు వారికి నైతికంగా ధైర్యం ఇస్తూ, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి సామాజిక, సాంస్కృతిక, విద్యా, వైద్య రంగాలలో అద్వితీయమైన సేవలు అందిస్తూ, భారతదేశమే కాదు శ్వేత సౌధం కూడా తలెత్తుకునేలా ఉత్తర అమెరికా తెలుగు సంఘాన్ని స్థాపించిన 1977 నుండి నేటి దాకా అద్వితీయమైన అందం, అసమానమైన ప్రతిభ, వెన్నుచూపని వ్యక్తిత్వం, మచ్చలేని మనస్తత్వం, అంతులేని అవార్డులు, లెక్కలేని రివార్డులు, బ్రేక్ చేయలేని రికార్డులు, నిప్పుతన పేరులో ఉన్న మనసు మాత్రం వెన్న. తను తెలుగోడి సత్తా, జ్వాల గుత్తా. Manha, the spirit of luxury, where all international brands like Raymond, OCM, Ferrara, London Club, Arvind, and many more suitings and shirts. స్పై సునీల్ కాదు, ఈ మల్టీ టాలెంటెడ్ సునీల్ అని వాళ్ళు తెలిసిందండి. అంటే నా సునీల్ ఈజ్ ద వన్ ఆఫ్ ద బ్యాక్ బోన్ టు దత్తా సుబ్బారావు. మన గవర్నర్గా ఉన్నప్పుడు దత్తా సుబ్బారావు వితౌట్ సునీల్ ఈజ్ డన్ ద థింగ్. ఆల్ ద ప్రెజెంటేషన్స్ దత్తా సుబ్బారావు మొత్తం, ఆయన కూడా వాళ్ళు ఉంటే ఆయన కూడా ఈయన గురించి చెప్పేవాడు. He is the person who made all the presentations for Datta, and Datta was very successful leader in Rotary. You all know, ఆయన టైంలో కూడా చాలా చాలా ప్రెజెంటేషన్ ఫ్రమ్ దేర్. అంతవరకు తెలుసు, ఇంత ఉందని నాకు తెలీదు. నాకు ఒక మంచి రిసార్ట్ ఉంది. తప్పకుండా ఇది మీ అందరికీ నేనేంటో తెలియజెప్పడానికి. ఇది మన కందుల దుర్గేష్ ఏవి అండి. అభయహస్తం,
సిద్ధాంతాలకు కట్టుబడి ఉండడం, తన నాయకుడు గీసిన మీరు ఇప్పుడు చూసిన ఏవీలన్నీ స్క్రిప్టింగ్ నుంచి వాయిస్ దాకా అన్ని నాదే. బుడి బుడి స్క్రిప్ట్ నాదే, వాయిస్ నాదే, ఎదుగుదల, ఎడిటింగ్ నాదే. సరికొత్త ప్రణాళికలు రచిస్తూ అధికారులకు అమూల్యమైన సూచనలు ఇస్తూ దేశంలోనే కాదు ఈ ప్రపంచంలోనే మన తెలుగు రాష్ట్రాన్ని భూతల స్వర్గంగా నేను లైవ్ లో యూజ్ చేయనండి. మన ఉంటాం కదా, మన స్టామినా మనం అన్ని చోట్ల వాడకూడదు. మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి. మై జర్నీ విత్ రోటరీ అండి. దిస్ ఈజ్ ద లాస్ట్ స్లైడ్, దీంతో అయిపోతుంది. నేను ఆర్ఎంబి బిగినింగ్ నుంచి ఉన్నానండి. ఫస్ట్ యానివర్సరీలో నా ఫోటో అది. సతీష్ బాబు గారికి నేను ఎడిటర్గా చేశాను జిఎంఎల్కి డిస్ట్రిక్ట్లో 2020-21లో. దత్తాకి 2023-24లో జిఎంఎల్ ఎడిటర్గా చేశాను. మన గుడిపాటి కిషోర్కి ఈ ఇయర్ ఫ్లాష్ ఎడిటర్గా చేస్తున్నాను. ఇది నేను పోలియో మీద నేను చాలా బ్రోషర్స్ చేశానండి, చాలా కాంటెంట్ రాశాను. చిన్నారుల కలల కారు మబ్బులు కమ్ముకున్నాయి. పోలియో అంగవైకల్యాన్ని కలిగించే వ్యాధి 5 సంవత్సరాల్లోపు చిన్నారులపై దాడి చేసి వారి జీవితాన్ని నిర్వీర్యం చేస్తుంది. 1985వ సంవత్సరం నుండి రోటరీ ఇంటర్నేషనల్, WHO, యూనిసెఫ్ మరియు GPIల సహకారంతో పోలియోపై యుద్ధం ప్రకటించింది. రోటరీ వాలంటీర్లు ప్రతి మారుమూల ప్రదేశానికి వెళ్లి ఈ భూమి మీద ఉన్న చిట్ట చివరి చిన్నారికి వ్యాక్సిన్ వేసి వస్తారు. అది అమెరికా అయినా, ఆఫ్రికా అయినా, ఆసియా అయినా, ఆస్ట్రేలియా అయినా. బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ ఈ బృహత్తర యుద్ధంలో అడుగుపెట్టి రోటరీ ఇంటర్నేషనల్ పోలియోపై ఖర్చు పెట్టే ప్రతి ఒక్క డాలర్కి $2 జత చేస్తూ ఈ నిధిని 3 చేశారు. ఈ మద్దతు దాదాపు ఈ ప్రపంచాన్ని పోలియో రహితం చేసింది. పోలియో వైరస్ ఎంతో కాలం క్రిందటే పోయిందని మీరు భావిస్తున్నారా? దీనికి సమాధానం లేదు. ఇది ఇంకా ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ని వీడలేదు. మరి పోలియో 2024లో లేదా 2025లో అంతమవుతుందా? అవ్వచ్చు. అది మీ చేతిలోనే ఉంది. ఎంతో మంది చిన్నారులు మీ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. వారికి పోలియో సోకకుండా కాపాడుకుందాం. థ్యాంక్ యూ. రియల్లీ హార్ట్ టచింగ్ వీడియో. 30-20 పోలియోని అంతం చేయడానికి కట్టుబడి ఉంది. పోలియో మీరు ఇచ్చే ప్రతి రూపాయికి మెలిండా బిల్ గేట్స్ ఫౌండేషన్ వాళ్ళు $2 ఇస్తున్నారు. ఆల్రెడీ చూపించాం మనం. సో మన క్లబ్ నుంచి ఓన్లీ 14 మెంబర్సే పోలియోకి కంట్రిబ్యూట్ చేశారు. మన క్లబ్ నుంచి చాలా మంది కంట్రిబ్యూట్ చేయాలి. పోలియోకి ఇస్తే నిజంగానే చాలా మంచిది. అండ్ మన ఐఎమ్ ద పోలియో డిస్ట్రిక్ట్ పోలియో చైర్మన్ అండ్ డిస్ట్రిక్ట్ EPF చైర్మన్ మన భాస్కర్ గారు కూడా వచ్చారు. ఓకే, సో ఈ ప్రెజెంటేషన్ ఉందని తెలుసా నీకు? అలాగా. సో యూ ఆర్ ద ఇన్వైటీ ఆఫ్. సో పోలియో చైర్గా జాజుబాయ్ ఉన్నారు. అలాగే మన PPF చైర్మన్ మన మలపాక భాస్కర్ విజయవాడ డైమండ్స్ క్లబ్ నుంచి ఉన్నారు. తప్పకుండా మనందరం ఈ రోజు ఇక్కడ కలిసామంటే ఒక పర్పస్ ఉందండి. పర్పస్ లేకుండా ఎవ్వరు ఎక్కడ కలవరు. సో దట్ ఈస్ ఆల్ డెస్టినీ. మనల్ని కలిపింది రోటరీ. రోటరీకి మనం ఈ రోజు నా అప్పీల్ ఏంటంటే, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ మీ పాకెట్లోంచి $100 ఇచ్చినా నేను చాలా హ్యాపీగా ఉంటా. కానీ ప్రతి ఒక్కళ్ళు ఇవ్వాలి. ప్రతి ఒక్కళ్ళు $100 ఇవ్వండి. $100 వద్దు, ₹100 ప్రతి దగ్గర నుంచి తీసుకో. $100 $200 మెల్లిగా బిల్ మీరు ఇస్తారు. $200 జాజీ గారు ఇస్తారు. $500 గుడిపాటి కిషోర్కి వస్తుంది. ఇక్కడ ఒక గొప్ప కారణం ఏంటో తెలుసా అండి? ఒక్క పిల్లోడికి వ్యాక్సిన్ వేయాలంటే $3 అవుతుంది. $3 అవుతుంది ఒక పిల్లోడి వ్యాక్సిన్ వేయాలంటే. మీరు ఇచ్చే $100కి $200 బిల్ గేట్స్ మ్యాచ్ చేస్తాడు. ఒక్క పిల్లోడికి వ్యాక్సినేషన్ మనం ఈరోజు వేయడానికి సిద్ధమవుతున్నాం. కంపల్సరీ మన రాము వీళ్ళు ప్రతి టేబుల్కి వస్తారు. మీరు కంపల్సరీ ఒక్క పిల్లోడికి వ్యాక్సిన్ వేయించేలాగా. వెరీ 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 స్మాల్. ఐ రిక్వెస్ట్ మై ఫ్రెండ్ సంతోష్ టు గివ్ ఏ టెస్టిమోనియల్ అండ్ ప్లీజ్ కమ్. ఒక్క చిన్న టెస్టిమోనియల్ నేను
వాళ్ళకి చాలా 2.5 years నుంచి చేస్తున్నాను. అన్న భాస్కర్, నువ్వు కూడా నా గురించి ఒక మాట మాట. ఐ డెంట్ సీ సునీల్ యాక్చువల్లీ, ఐ డోంట్ నో. నా పక్కనే ఉంటూ ఇంత మల్టీ సైలెంట్ కిల్లర్ అని నాకు తెలియదు. జస్ట్ నాకు తెలిసినంత వరకు హీ విల్ డూ ద బెస్ట్ వాట్ ఎవర్ సపోర్ట్ ఫర్ మీ ఫర్ మహేంద్ర అఫీషియల్ దిస్ థింగ్. బట్ ఇంత సైలెంట్ కిల్లరు, ఏవీలో వాయిస్, అది నాకు కూడా తెలియదు. బట్ ఇట్స్ అ గుడ్ సైన్. అండ్ నిజంగా సార్ అన్నట్టు ఆ వీడియో చూసిన తర్వాత ఇట్స్ అ వెరీ హార్ట్ఫుల్ ఇదిగా ఉండే. నా కాంట్రిబ్యూషన్ ఐఎమ్ గివింగ్ 5,000 rupees ఫర్ టుడే. ఐ విల్ గివ్ 5,000 rupees ఫర్ ప్లీజ్. అది యాక్చువల్గా నేను లాస్ట్ ఇయర్లో కూడా రోటరీలో ప్రతి టైం పోలియో మాట్లాడుతున్నప్పుడల్లా ఇట్స్ లుక్ లైక్ ఎక్కడో పిండిన ఒక పెయిన్ అనేది కనిపిస్తూ ఉండే. బట్ ఇట్స్ ఆ వీడియో చూసిన తర్వాత సార్ అన్నట్టు నిజంగా ఇట్స్ లుక్ లైక్ ఏ పెయిన్ఫుల్. అది కంప్లీట్లీ క్లోజ్ అవ్వలేదు అన్న వీడియో కూడా చూసాము. మేబీ పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ ఏదైతే వీడియో చూస్తామో మేబీ ఇట్స్ గోయింగ్ టు బి కంటిన్యూ. మొన్న డాక్టర్ గారు ఒక మీటింగ్ లో, రోటరీ మీటింగ్ లో చెప్తున్నట్టు ఇంకా అవ్వలేదు, ఎప్పుడైనా రివర్స్ బ్యాక్ రావచ్చు అని. అదొక టెన్షన్ ఉంది ఇప్పటికీ మనకు. బస్ నా తరపున ఐ కాంట్రిబ్యూట్ 5,000 rupees టుడే. థ్యాంక్ యూ వెరీ మచ్. Wish you all the best, Sunil. Thanks a lot for your PPT and all. Presentation was very good. Super. Thanks a lot. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. నా పేరు భాస్కర్. నేను ట్యాక్స్ కన్సల్టెంట్, జిఎస్టీ ప్రాక్టీషనర్. ఇప్పుడే చిట్స్ ఫైనాన్స్లోకి అడుగు పెడుతున్నాను. నాకు రోటరీ 30 years రోటరీ ఇండస్ట్రీ. 88లో నేను రోటరీలోకి వచ్చాను. అప్పటి నుంచి ఇప్పుడు రోటరీ దాకా కంటిన్యూ అవుతూనే ఉన్నాం. అయితే రోటరీ డిస్ట్రిక్ట్ సెక్రటరీగా 3 times చేశాను. ఫస్ట్ టైం నేర్చుకున్నాను, సెకండ్ టైం కొంచెం ముందుకు వెళ్ళాను, కానీ థర్డ్ టైం డిస్ట్రిక్ట్ సెక్రటరీ మీ మిడ్ టౌన్ మెంబర్ పాస్ట్ ప్రెసిడెంట్ ఆర్వి సుబ్బారావు గారి హయాంలో డిస్ట్రిక్ట్ సెక్రటరీ టేకప్ చేశాను. అయితే నాకు ఒక అలవాటు ఉంది, ప్రతి సంవత్సరం ఒక 4-5 మంచి మిత్రుల్ని నేను ఏర్పాటు చేసుకుంటా. అది విభాగ సర్వీస్ ఓరియంటెడ్ అయితే ఏదైతే. అలాంటి వాళ్ళలో మా సునీల్ ఒకళ్ళు. ఎందుకు సునీల్ని ఏర్పాటు చేసుకున్నారు మీరు అనొచ్చు. యాజ్ అ డిస్ట్రిక్ట్ సెక్రటరీ హోదాలో దర్పం అని ఒక న్యూస్ లెటర్ పెడితే, అంతకు ముందు సంవత్సరం గవర్నర్ న్యూస్ లెటర్లు ఎలా పంపించేవాళ్ళు అంటే 2 years నుంచి ఫస్ట్ మంత్ కరెక్ట్గా వస్తుంది, సెకండ్ మంత్ కరెక్ట్గా వస్తుంది, తర్వాత నుంచి 2 నెలలకు ఒకసారి, తర్వాత 3 నెలలకు ఒకసారి, లాస్ట్లో 4 నెలలకు ఒకసారి పంపించిన గవర్నర్లు కూడా ఉన్నారు. అంటే ఎవ్రీ మంత్ కంటిన్యూషన్ రాదు. మా దత్తా గారు సునీల్ నువ్వు మాకు చెయ్యాలి అని చెప్పినప్పుడు సునీల్ టేకప్ చేసిన తర్వాత ఫస్ట్ అతను ప్రతి నెల 1వ తారీఖు రిలీజ్ చేశాడు సార్. మంత్లీ బులెటిన్ ఎవ్రీ మంత్ ఫస్ట్ డేట్కి మాకు వచ్చేసేది. అది ఎంత ఇదయిందంటే ఎంత పబ్లిసిటీ అయ్యి. సునీల్ గురించి ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే, పోలియో ఈ రోజు డిస్ట్రిక్ట్ పోలియోగా జాజు గారు, ఈపీఎఫ్ అంటే ఎండ్ పోలియో ప్రమోషన్ చైర్గా నేనుంటే ఇదే రోజు $1 lakh దాటించేశారు మా జాజు గారు. $1 lakh. అది చెప్దామనే కూడా వచ్చాను. ఇది కరెక్ట్ టైం, మిడ్ టౌన్ మెంబర్స్ అందరే కాబట్టి డిస్ట్రిక్ట్ లో $1 lakh ఈ రోజు దాటిపోయింది. అలాగే ఈపీఎఫ్లో 1 lakh ఈపీఎఫ్ అనే దాన్ని మన క్లబ్ నుంచి కూడా 10 to 12 members ఈపీఎఫ్లు అయ్యారు. 65 ఈపీఎఫ్స్ అయినాయి ఈ సంవత్సరం. 65 మంది ఈపీఎఫ్లు చేశారని చెప్పి మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.